2024లో ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ని మనం ఒకసారి గమనిస్తే మొబైల్ మార్కెట్‌ని శాంసంగ్ అండ్ యాపిల్ కంపెనీస్ ఆక్యుపై చేశాయి. టీవీస్ అండ్ రిఫ్రిజిరేటర్స్ మార్కెట్‌ని ఎల్జీ అండ్ శాంసంగ్ లాంటి కంపెనీలు ఆక్యుపై చేశాయి. కానీ ఒక 20 ఏళ్ల వెనక్కి వెళ్తే ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లో జపాన్ నుంచి వచ్చిన సోనీ అండ్ పానాసోనిక్ కంపెనీలు మార్కెట్‌ని ఒక రేంజ్‌లో ఏలేవి. కానీ ప్రెజెంట్ పానాసోనిక్ కంపెనీ తన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ బిజినెస్‌లో వెనకపడితే కంప్లీట్‌గా టీవీస్ అండ్ మొబైల్స్ మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఒకప్పుడు మార్కెట్‌ని ఏలే పానాసోనిక్ కంపెనీ ఇప్పుడు ఎందుకని మూతపడే సిచ్యువేషన్‌కి వచ్చేసింది. అసలు పానాసోనిక్ కంపెనీ ఎలాంటి తప్పులు చేసిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 1894 జపాన్లో ఒక పూర్ ఫ్యామిలీ ఉండేది అండ్ అందులో 5గురు పిల్లలు ఉండేవారు. వాళ్ళలో మూడోవాడే కోనుసుకే. కటిక పేదరికం వలన కోనుసుకేకి 9 సంవత్సరాలు ఉన్నప్పుడే హిపాచీ స్టోర్స్లో పనిచేసేవాడు. హిపాచీ అంటే రౌండ్గా ఉండి వంట వండుకోవడానికి వాడే ఇన్స్ట్రుమెంట్. జపాన్లో వాటిని ఎక్కువగా వాడతారు. అయితే హిబాజీ స్టోర్స్లో పనిచేశాక హిబాజీ స్టోర్లో పని మానేసి ఒసాకా ఎలక్ట్రిక్ లైట్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అండ్ కోనుసుకే జపాన్లో ఒసాకా సిటీలో ఉంటాడు. అండ్ ఒసాకా సిటీలోనే తరువాతి కాలంలో సోనీ కంపెనీ కూడా స్టార్ట్ అయ్యింది. అండ్ ఒసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో బల్బ్స్ని అండ్ లైట్కి కనెక్ట్ అయ్యే సాకెట్స్ని తయారు చేస్తారు. అండ్ కొనుసుకే కూడా ఒసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో సుమారుగా 10 సంవత్సరాల పాటు పనిచేశాక తనకున్న ఇన్నోవేషన్తో ఒక అడ్వాన్స్డ్ లైట్ సాకెట్ని కనిపెట్టాడు. కానీ తన బాస్కి అది నచ్చలేదు. కొనుసుకే కనిపెట్టిన లైట్ సాకెట్ అనేది చాలా అడ్వాన్స్డ్గా పనిచేస్తుంది. అయితే కొనుసుకేకి తన కనిపెట్టిన ప్రొడక్ట్ మీద చాలా నమ్మకం ఉంది. సో దానితో కొనుసుకే రిస్క్ చేసి తన జాబ్ని వదిలేసి తన ఇంట్లోనే ఒక చిన్న షాప్గా పానాసోనిక్ కంపెనీని స్టార్ట్ చేశాడు. కొనుసుకే ఒసాకా ఎలక్ట్రిక్ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్లనే తనకి కొత్త ప్రొడక్ట్స్ని ఎలా తయారు చేయాలో తెలిసింది. సో తర్వాత బిజినెస్ డైవర్సిఫికేషన్ చేసి కొనుసుకే బ్యాటరీస్ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ 1928కి వచ్చేటప్పటికి ప్రపంచవ్యాప్తంగా సైకిల్స్ని చాలా ఎక్కువగా వాడేవారు. సో నైట్ ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాండిల్స్ని పట్టుకొని సైకిల్ మీద వెళ్ళేవారు. సో ఎక్కువ గాలి వేసినా లేదా క్యాండిల్స్ అయిపోయినా చీకట్లోనే ప్రయాణం కొనసాగించవలసి వచ్చేది. సో కొనుసుకే దీనికి సొల్యూషన్గా ఒక లైట్ ల్యాంప్ని సైకిల్కి ఫిట్ చేసి వాటిని సైకిల్ మీద తిరిగి సైకిల్ షాప్స్కి అమ్మేవాడు. అండ్ 1935కి వచ్చేటప్పటికి పానాసోనిక్ కంపెనీ జపాన్లోనే లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగింది. అండ్ అంచులంచులుగా ఎదుగుతున్న పానాసోనిక్ కంపెనీకి సడన్గా బ్రేక్ పడింది. 1939లో వరల్డ్ వార్ II స్టార్ట్ అయ్యి యంగ్ లేబర్ ఫోర్స్ మొత్తం ఒక్కసారిగా జపాన్ ఆర్మీలోకి వెళ్ళి యుద్ధాలు చేయవలసి వచ్చింది. సో లేబర్ ఫోర్స్ లేక కంపెనీలో పనిచేయడానికి ఎవరూ లేక కంపెనీని మూసేయాల్సి వచ్చింది. పాత ప్రొడక్ట్స్ని అమ్ముదామంటే అమెరికా జపాన్ మీద ఆటం బాంబుతో అటాక్ చేయడం వలన జపాన్ ఎకనామీ మొత్తం క్రాష్ అయిపోయింది. అండ్ తినడానికి తిండి కూడా ఉండేది కాదు. సో అలాంటి టైంలో లైట్స్ అండ్ బ్యాటరీస్ని ఎవరో జపాన్లో కొనరు కదా. సో కొనుసుకే 1940s వచ్చేటప్పటికి నష్టాల్లో ఉన్న పానాసోనిక్ కంపెనీని ఎలా అయినా లాభాల్లోకి తీసుకొద్దాం అనుకున్నాడు. సో వేరియస్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ తర్వాత వెస్ట్రన్ ప్రొడక్ట్స్ని జపాన్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. అవేంటంటే వాషింగ్ మెషిన్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, రేడియోస్, రైస్ కుక్కర్స్, ఏసీస్ అండ్ టేప్ రికార్డర్స్ లాంటి ప్రొడక్ట్స్ని ఆ టైంలో తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇవన్నీ జపాన్లో అమ్మకుండా అమెరికా, బ్రిటన్ అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్లో అమ్మడం మొదలుపెట్టాడు. అండ్ అలా పానాసోనిక్ కంపెనీ చాలా ప్రొడక్ట్స్ అమ్మడం స్టార్ట్ చేసింది. లైక్ హోమ్ థియేటర్స్, స్పీకర్స్, కెమెరాస్, హెయిర్ డ్రైయర్స్, మైక్రో ఓవెన్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్ అండ్ ల్యాప్టాప్స్ అండ్ సోలార్ ప్యానల్స్. 1990s వరకు అలా ప్రొడక్షన్ లాంచ్ చేస్తూ వరల్డ్లోనే నెంబర్ 1 ఎలక్ట్రానిక్స్ కంపెనీగా పానాసోనిక్ కంపెనీ ఎదిగింది. అయితే ఇప్పటి వరకు పానాసోనిక్ కంపెనీ ఎలా ఎదిగిందో చూసాం. సో ఇప్పుడు పానాసోనిక్ కంపెనీ మూతపడే సిచ్యువేషన్కి ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. కొనుసుకే 1989లో చనిపోయాక పానాసోనిక్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫుల్గా తన ఫోకస్ని తగ్గించి ఉన్న ప్రొడక్ట్స్ మీదే బాగా కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్యూచర్లో వచ్చే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకుండా
పానాసోనిక్ కంపెనీ ఇంకా ఓల్డ్ ప్రొడక్ట్స్లోనే ఉండిపోయింది. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, ఇదేంటి ఇప్పటికే చాలా ప్రొడక్ట్స్ని పానాసోనిక్ కంపెనీ తయారు చేస్తుంది కదా, వీటిని నమ్మి బిజినెస్ని కంటిన్యూ చేయడం మంచిదే కదా అని మీరు నన్ను అడగొచ్చు. ఇది కూడా కరెక్టే. స్టార్టింగ్లో అంటే 1990 to 2010 టైం వరకు ఇది బాగానే నడిచింది. కానీ తర్వాత రోజులన్నీ ఒకలా ఉండవు కదా. ఎలక్ట్రానిక్ మార్కెట్ మొత్తం మారిపోయింది. కొత్త కొత్త కంపెనీలు రోజు రోజుకి పుట్టుకొచ్చాయి. కానీ అప్పటికే పానాసోనిక్ కంపెనీకి మంచి పేరుంది. ఆ బ్రాండ్ నేమ్ని చూసుకొని పానాసోనిక్ కంపెనీ అసలు అడ్వర్టైజింగ్ని చేయించలేదు. ఇదే రీజన్ నెంబర్ 2, ల్యాక్ ఆఫ్ మార్కెటింగ్. మీ దగ్గర ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నా సరే దానికి సరైన మార్కెటింగ్ చేయించలేకపోతే ఆ ప్రోడక్ట్ గురించి ఎవరికీ పెద్దగా తెలీదు. అసలు పానాసోనిక్ కంపెనీ అడ్వర్టైజింగే చేయించలేదు. మీరు ఎప్పుడైనా పానాసోనిక్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చూసారా? చూసుండ్రు. ఎప్పుడో ఒక 5 to 10 years బ్యాక్ చూసుంటారు. అంతేకాని రీసెంట్ టైమ్స్లో అసలు పానాసోనిక్ కంపెనీ అడ్వర్టైజింగే చేయించట్లేదు. అండ్ ప్రెజెంట్ జనరేషన్లో చాలామందికి అసలు పానాసోనిక్ కంపెనీ ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలీదు. అండ్ పానాసోనిక్ కంపెనీ అన్ని ప్రొడక్ట్స్ని లాంచ్ చేయడం వలన పానాసోనిక్ ప్రొడక్ట్స్లో కొద్దిగా క్వాలిటీ తగ్గింది. వాటిని మేనేజ్ చేయడంలో పానాసోనిక్ కంపెనీ కూడా ఫెయిల్ అయింది. కొత్త ప్రొడక్ట్స్ తీసుకురాకుండా ఓల్డ్ ప్రొడక్ట్స్ మీదనే ఫోకస్ చేసిన వాటిలో ఏ ప్రొడక్ట్ కూడా మార్కెట్ లీడర్గా లేదు. అండ్ అడ్వర్టైజింగ్ తగ్గించి ప్రొడక్ట్స్ పెంచుకోవడం వలన యూజ్ లేకుండా పోయింది. కానీ శాంసంగ్ కంపెనీ దీన్ని గమనించి లేట్గా హోమ్ అప్లయన్సెస్ని తయారు చేసి లాంచ్ చేసిన తన మార్కెటింగ్ స్కిల్స్తో కంప్లీట్గా పానాసోనిక్ కంపెనీ మార్కెట్ షేర్ని లాగేసుకుంది. అండ్ పానాసోనిక్ కంపెనీ మొబైల్ మార్కెట్లో కూడా ఎంటర్ అయింది. 2015లో ఎల్యుగా అనే మోడల్ని లాంచ్ చేసింది. అండ్ 2015లోనే ఇండియాలో మొబైల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అండ్ తర్వాత జియో కూడా లాంచ్ అయింది. అండ్ చెప్పాలంటే అదొక కరెక్ట్ టైమే. కానీ పానాసోనిక్ కంపెనీ ఆ టైంని వాడుకోలేదు. 2-3 మొబైల్ మోడల్స్ని దింపి ఇంకా కొత్త మోడల్స్ని లాంచ్ చేయడం మానేసింది. ఒకవేళ అప్పుడు వాటిని కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు మొబైల్ మార్కెట్లో పానాసోనిక్ కంపెనీ సస్టైన్ అయి ఉండేదేమో. అండ్ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండడం వలన అడ్వాన్స్డ్ టెక్నాలజీ మీద అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ తగ్గింది. సో దీనివలన మెల్లగా ఆయా సెక్టార్స్లో పానాసోనిక్ కంపెనీ ప్రొడక్ట్స్ వాళ్ళ మార్కెట్ షేర్ని కోల్పోతూ వచ్చాయి. సో మనం పానాసోనిక్ కంపెనీ నుంచి ఏం తెలుసుకోవాలంటే ఎంత బ్రాండ్ నేమ్ ఉన్నా లేక ఎంత మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉన్నా సరే దానికి కరెక్ట్ మార్కెటింగ్ చేయలేకపోతే అది ఎంత మంచి ప్రొడక్ట్ అయినా ఫెయిల్ అవుతుంది. దీనికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ టాటా నానో. కరెక్ట్ మార్కెటింగ్ చేయలేకపోవడం వల్ల టాటా నానో ఆ టైంలో ఫెయిల్ అయింది. అండ్ అసలు 21st సెంచరీలో మార్కెటింగే చేయకపోవడం వల్ల పానాసోనిక్ కంపెనీ ఫెయిల్ అయింది. ఏ కంపెనీ అయినా సరే లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వాలంటే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ని తయారు చేసి మారుతున్న మార్కెటింగ్ కండిషన్స్కి అనుగుణంగా ప్రొడక్ట్స్ని తయారు చేస్తేనే ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వగలదు. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. You're making me strong.